అందరికీ నమస్తే. నేను సైదయ్య మామిడి ఎస్ మైక్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం అయితే హోరాహోరీగా జరుగుతుంది. సో ఈ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గం, సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీకి రావడం జరిగింది. 16వ వార్డు నుంచని జహీర్ షేక్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో అడిగి తెలుసుకుందాం వీళ్ళకి ఈ 16వ వార్డు నుంచని కాంగ్రెస్ పార్టీకి అండ్ వీళ్ళకి ఎలాంటి ప్రజల నుంచి స్పందన వస్తుంది, సపోర్ట్ వస్తుందో అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, మీకు 16వ వార్డు ప్రజల నుంచి అని ఎలాంటి స్పందన వస్తుంది? ముందుగా ఎస్ మైక్ గారికి మరియు మా 16వ వార్డు సోదరమణులకి ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఈ రోజు నేను గత 3 రోజుల నుంచి 16వ వార్డుల డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాను. దానిలో భాగంగా నేటి వరకు శ్రీరామ్ నగర్, జాకిర్ హుస్సేన్ నగర్, శ్రీశ్రీ నగర్ మరియు ఈ అమ్మా గార్డెన్స్ ఏరియా మొత్తం కలవడం జరిగింది. ఈ రోజు తిరుమల నగర్ వెళ్ళడం జరుగుతున్నది. ఇప్పటి వరకైతే ప్రస్తుతానికి నాకు ఎక్కడికి వెళ్ళినా అనూహ్యమైన స్పందన వస్తున్నది. గతంలో ఎప్పుడు ఎక్కడ ఈ వార్డులో అధికార పార్టీ సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థి లేకపోవడం వల్ల అభివృద్ధికి చాలా దూరంలో ఉన్న ఈ వార్డుని ఈసారి తప్పకుండా అధికార పార్టీ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తారని ప్రతి ఒక్కరు హామీ ఇస్తున్నారు. వాళ్ళ హామీ మేరకు ఖచ్చితంగా 16వ వార్డులో ఎక్కడెక్కడ డెవలప్మెంట్ దూరం ఉన్నదో అదంతా డెవలప్మెంట్ చేసి చూపిస్తాను. దీనికి ముఖ్యంగా మా జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు సర్వోత్తర్ రెడ్డి గారు, మా యువనేత మరియు పటేల్ రమేష్ రెడ్డి గారు, వేనారెడ్డి గారు, పోత్ భాస్కర్ గారు వారి సహకారాలతోటి ఖచ్చితంగా 16వ వార్డుని అభివృద్ధిలో ముందంజలో ఉంచుతానని, 48 వార్డులకు కూడా 16వ వార్డు మాత్రం దిక్సూచిగా చూపిస్తానని, అభివృద్ధి అంటేనే జహీర్. గతంలో నేను 32వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసినప్పుడు ఈ రోజు కూడా అక్కడికి వెళ్ళి చూసినా గానీ అక్కడ గెలిచినా అక్కడ చేసిన పనులు అయితే ఈ రోజు మట్టి రోడ్డు అనేది 32వ వార్డు లేకుండా అంతా డెవలప్మెంట్ చేసినటువంటి వార్డు మా 32వ వార్డు గతంలో. అదే విధంగా ఇక్కడ 16వ వార్డులో కూడా అంతకు మించి నాకు ఇక్కడ అవకాశం కల్పించే ప్రతి ఒక్కరికి కూడా ఇదొకటే హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా 16వ వార్డుని అభివృద్ధి చేసి చూపిస్తానని, ఎక్కడైతే రోడ్లు సీసీ రోడ్లు ఏ సమస్యలు ఉన్నా తప్పకుండా తీరుస్తానని, తప్పకుండా పొట్లాడి నిధులు తీసుకొచ్చి నిధులు మంజూరు చేయించుకొని తప్పకుండా తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేస్తానని, మరి ముఖ్యంగా 100 ఫీట్ల రోడ్డు నిర్మాణం చాలా దూరంలో ఉన్నది. గత 10 సంవత్సరాల నుంచి 100 ఫీట్ల రోడ్డుకు రేపు మాపు అభివృద్ధి అవుతుందని చెప్తున్నారు. కానీ ఈ రోజు వరకు కూడా 100 ఫీట్ల రోడ్డు ఇక్కడికి వెళ్ళినా కానీ కనీసం మనిషి నడవలేని స్థితిలో ఉన్నారు ఆ 100 ఫీట్ల రోడ్ల. నేను ఇప్పుడు తప్పకుండా చెప్తున్నా, 6 నెలల్లో 100 ఫీట్ల రోడ్డుని కుడకుర రోడ్డు నుంచి ఖమ్మం రోడ్డు వరకు మంచి పెద్ద రహదారి నిర్మిస్తామని ఉత్తమ్ కుమార్ గారి సహకారంతో తప్పకుండా నిధులు తీసుకొచ్చి 100 ఫీట్ల రోడ్డు ఖచ్చితంగా నిర్మాణం చేపిస్తానని మరొక మారు తెలియజేసుకుంటూ, ఏదైతే ఉన్నదో మళ్ళీ 50 ఫీట్ల రోడ్డు మరమ్మతులకు దూరంగా ఉన్నది 50 ఫీట్ల రోడ్డు కూడా చాలా అభివృద్ధి లేకుండా నోచుకుని ఉన్నది. ఆ 50 ఫీట్ల రోడ్డు కూడా ఈ 3 నెలల్లోనే తప్పకుండా దాన్ని డామర్ రోడ్డు చేపించి బీటీ రోడ్డు చేపించి దాన్ని కూడా తప్పకుండా పని చేపిస్తానని, శ్రీరామ్ నగర్ కి సంబంధించిన పెద్ద మేజర్ రోడ్డు 100 ఫీట్ల రోడ్డు 50 ఫీట్ల రోడ్డు తప్పకుండా నిర్మాణం చేపిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నన్ను మాత్రం తప్పకుండా సీసీ రోడ్లు ఎక్కడైతే డ్రైనేజ్ లేనిదో కొన్ని ఏరియాలలో ఇప్పటి వరకు కూడా నల్లా పైప్ కనెక్షన్లు కూడా లేకుండా ఉన్నది. కాలనీల మధ్యలో చూస్తాను మాత్రం ఎక్కడ చూసినా ఇల్లే ఉన్నాయి, కొత్త ఇల్లు నిర్మాణం జరిగినాయి. కానీ కనీసం ఇక్కడ నల్లా నీళ్లు పైప్ లైన్ కూడా లేకుండా పోయినది. అసోటి వంటి ఖచ్చితంగా గెలిచిన నెల రోజులనే నల్ల పైప్ లైన్ తప్పకుండా చేసి చూపిస్తానని, ఏ చిన్న అవకాశాలు ఉన్నా అన్ని తప్పకుండా చేపిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎస్ మైక్ వారి ద్వారా మా 16వ వార్డులకు ప్రజలకు పేరున తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా అధికార పార్టీకి సంబంధించిన నన్ను ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి చేకూర్తికి ఓటు వేసి నన్ను అత్యధిక అఖండ మెజార్టీతో గెలిపించాలని మనసారా కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఓకే అన్న, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. సో మీకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు యువ నాయకులు సర్వోత్తమ్ రెడ్డి గారు కాంచి, వేనారెడ్డి గారు కాంచి, పోత్ భాస్కర్ అండ్ నర్సన్న గారి, పటేల్ రమేష్ రెడ్డి గారి గురించి ఎలాంటి సపోర్ట్? ప్రతి ఒక్క నాయకులు పొద్దున సాయంత్రం పూట 2 పూటలు నాకు ఫోన్ చేసి వారు యొక్క విషయాలను తెలియజేసుకుంటూ, నా యొక్క సమస్యలు వాళ్ళకి ఎక్కడ ఏమైనా లోపాలున్నా వాళ్ళకి ఖచ్చితంగా తెలియజేస్తూ, నా లోపాలను వాళ్ళు తెలియజేసుకుంటూ, తప్పకుండా వాళ్ళ నా సమస్యలు ఏమన్నా చెప్పుకుంటుంటే వాళ్ళు ఇమీడియట్ దాన్ని రెక్టిఫై చేసుకుంటూ వాళ్ళు ముందరికి వస్తున్నారు. వారి పూర్తి సహకారం తప్పకుండా నాయమటే ఉన్నది. వాళ్ళు సర్వోత్తర్ రెడ్డి గారు ఇవాళ ఉదయం కూడా ఫోన్ చేశారు, పటేల్ రమేష్ రెడ్డి గారు కూడా ఫోన్ చేశారు, వేనారెడ్డి గారు కూడా చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. దాని విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు నాకు మాత్రం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.